కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఈ యొక్క 108 పథకం కేవలం రూరల్ ఏరియాలో మెడికల్ సర్వీసెస్ ఇవ్వాలి, ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సకాలంలో మంచి వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఆ రోజు ఈ యొక్క 108 పథకాన్ని ప్రారంభిస్తే ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వము 108 రోడ్డు మీద కనిపిస్తే పాపం కొట్టినట్టు ఈరోజు మనకి 108 కనిపించడం లేదు. పేదలు అలాగే ఉండిపోయినారు. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, చంద్రబాబు గారు ఏం ఆలోచించారో కానీ ఏదైనా ఒక ఆపద జరిగితే, ఒక ప్రమాదం జరిగితే అది 30 కిలోమీటర్లే. 30 కిలోమీటర్లో ఏదైనా మండల స్థాయిలో ఉండే ఒక హాస్పిటల్ ఉందంటే అటు వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. అది యాక్సిడెంట్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, నువ్వు ఏదైనా నువ్వు చావు అయ్యా మాకు జిల్లా కేంద్రాన్ని తీసుకోపోండి అని అంటే మాకు సంబంధం లేదు, మాకు 30 కిలోమీటర్ పరిధి వరకేను, ఇక్కడ మండల హెడ్ క్వార్టర్ యాడ్ ఉంది, ఆడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం అనే విధంగా ఈరోజు తయారైంది. 190 కొత్త అంబులెన్సులు మేము అనేక అధునాతన సదుపాయాలతో మేము అవన్నీ కూడా తీసుకువస్తామని చెప్పి వైద్య శాఖ మంత్రి చెప్పినాడు, ముఖ్యమంత్రి గారు చెప్పిన సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈరోజు అంబులెన్స్ అనేది ఎలాంటి మనకి కనిపించే దాఖలాలు లేవు. కాబట్టి ఈరోజు పేదల యొక్క ఆరోగ్యం మీద ఏ విధమైన ప్రభుత్వం శీతకన్ను ఉందో మనందరికీ అర్థమవుతుంది. కేవలం వీళ్ళందరినీ కూడా ప్రైవేట్ ఆసుపత్రులకి వెళ్ళే విధంగా ఈరోజు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి, మీరు అక్కడ చూపించుకోండి. ఏదైనా పెద్ద సమస్యలు కార్డియాలజీ సంబంధించినట్టే మాకు ఈ సెక్షన్లే ఈ పెద్ద హాస్పిటల్లో లేవు కాబట్టి, ఈ సూపర్ స్పెషలైజేషన్ లేదు కాబట్టి మేము చూడమని చెప్పి ఈ పెద్ద హాస్పిటల్లో చెప్పడం, తద్వారా ఏదో ఇంకా కార్పొరేట్ హాస్పిటల్కి సావో బతుకో ఆస్తులన్నీ అమ్మేసుకుని ఈరోజు పేద ప్రజలు అనేటువంటి గ్రామీణ ప్రాంతంలో వాళ్ళందరూ అల్లాడిపోతున్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంది. ప్రభుత్వాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. పేద ప్రజలకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 108 పథకం తీసుకొచ్చారు. ఆ పథకాన్ని మీరు చెప్పినట్లు ఆ 190 కొత్త అంబులెన్స్లు తీసుకురండి, పేద ప్రజలకి ఆరోగ్య అయితే సదుపాయాలు ఉంటాయి అన్నీ కల్పించండి. ఈరోజు వ్యవసాయ రైతు సంఘం కూలీ వాళ్ళు అనేక గ్రామాల నుంచి ఆత్మకూరు మండలంలో అక్కడి నుంచి వచ్చారు. అయ్యా మా సమస్య ఇది, మా గోడు ఇది అని దూర ప్రాంతాల నుంచి వాళ్ళ గోడుని వెళ్ళబోసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. వెంటనే 108 అంబులెన్స్లను అందరికీ అందుబాటులో తీసుకురావాలి. తద్వారా ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో ఉండే వాటిని కూడా మెడికల్ సదుపాయాలను కూడా బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది.